సీతారామపల్లి అనే గ్రామంలో ఒక నెల రోజులుగా విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఎక్కడ దొంగతనం జరిగినా అక్కడ ఆ ఇంటి చిన్నపిల్లల చేతి చాక్లెట్ మరకలు, మట్టి కణాలు గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో గ్రామం మొత్తం గందరగోళంలో పడిపోయింది. మన పిల్లల చేతులతో ఎవరో దొంగతనం చేయిస్తున్నారేమో అని పెద్దలు అనుమానపడ్డారు. కానీ పిల్లలు మాత్రం మాకు ఏం గుర్తులేదని అంటున్నారు. పిల్లలు రాత్రి నిద్రలో నడిచేస్తున్నారా లేదా ఎవరో వింత మాయ చేస్తున్నారా? ఈ మిస్టరీని ఛేదించడానికి ముందుకొచ్చారు గ్రామ బడిపంతులు శ్రీరాములయ్య గారు. ప్రతి ఇంటి పిల్లలతో ప్రేమగా మాట్లాడి ఒక పోలిక గుర్తించారు. దొంగతనం జరిగిన రాత్రికన్నా ముందు పిల్లలు అందరూ ఒకే వ్యక్తిని చూశారు. అతడే ఐస్ క్రీం అమ్మే సుందర్ ఐస్. ఆ ఐస్ క్రీం తీసుకున్న తరువాత పిల్లలకి ఏం గుర్తుండదు. పంతులుగారికి అర్థమైంది, పిల్లల్ని హిప్నటైజ్ చేసే ఒక మాయమాటలు తెలిసిన దొంగ గ్రామంలో ఉన్నాడు అని. పంతులుగారు ఒకరోజు స్కూలు నుండి బయటకు వెళ్ళినట్టు వెళ్ళి సుందర్ ఐస్ని రహస్యంగా ఫాలో అయ్యాడు. పిల్లల్ని హిప్నటైజ్ చేసేట్టుగా తన వింత బాణీగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే పంతులుగారు దూరం నుండి ఇదంతా గమనించాడు. పంతులుగారు గట్టిగా అరిచాడు. సుందర్ ఐస్ గందరగోళంలో పడ్డాడు. పిల్లల్ని ట్రాన్స్లోకి పంపే అతని వింత శబ్దం తడబడిపోయింది. దెబ్బకు నిజం బయటపడింది. హిప్నాటిక్ మాయమాటలు, శబ్దతంత్రాలు తెలిసిన దొంగ పిల్లల్ని చిన్నగా మాయలోకి నెట్టేసి తాను చెప్పినట్టు నడిపించి వాళ్లచేతే దొంగతనాలు చేయించేలా చేసేవాడు. గ్రామంలో తిరిగి శాంతి వచ్చింది. సుందర్ ఐస్ని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు అతను పంతులుగారిని చూసి చెప్పాడు, మీరు నా మాయను చెరిపేశారు, కాని నా గురువు మాత్రం ఇంత సులభంగా దొరకడు అని ఒక వింత చిరునవ్వు నవ్వాడు. పంతులుగారు కూడా ఆ చిరునవ్వు చూసి గమనించారు. అతని మెడలో ఒక పాత రాగి తాయత్తు ఉంది. అది మరో పెద్ద మిస్టరీకి దారిలాగా అనిపించింది.